ఈ వీడియోలో పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం మరియు వ్యవకలనాలను సంఖ్యారేఖ నమూనా ఆధారంగా ఎలా గుర్తించాలో ఉదాహరణతో నేర్చుకుందాం. మొదటి ఉదాహరణ గమనించండి. కిందిచ్చిన ఏ సంఖ్యారేఖ నమూనా -2 ప్లస్ -7 అనే వ్యక్తీకరణను సూచిస్తుంది? ఇక్కడ ఏ, బి, సి అనే 3 ఎంపికలు ఇవ్వబడ్డాయి. వీటిలో సరైన ఎంపికను మనం గుర్తించాలి. ముందుగా ఏని తీసుకుందాం. ఇక్కడ పైన నీలిరంగులో ఇచ్చిన ప్రధాన సరళ రేఖ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుందో మనం కనుగొనాలి. ఈ సరళ రేఖ యొక్క ప్రారంభ బిందువును కనుగొనడానికి మనం చుక్కలతో కూడిన మరొక రేఖను ఉపయోగిస్తాం. ఇది 0 నుండి 2 యూనిట్లు కుడివైపున జరుగుతుంది. కాబట్టి ఈ బిందువు 2 అవుతుంది. అంటే ప్రధాన సరళ రేఖ 2 నుండి మొదలవుతుంది. 2 నుండి మొదలైన ఈ సరళ రేఖ ఎడమ వైపు నుండి వెళ్తుంది. ఎన్ని యూనిట్లు వెళ్తుంది? 1, 2, 3, 4, 5, 6, 7. 7 యూనిట్లు ఎడమ వైపున జరుగుతుంది. అంటే 2 నుండి 7 యూనిట్లు తీసివేయాలి. కాబట్టి ఇది 2 మైనస్ 7 అవుతుంది. ముందు వీడియోలో చెప్పుకున్నట్లు 2 నుండి 7 తీసివేసిన లేదా 2కు -7 కలిపిన ఒకటే సమాధానం వస్తుంది. కాబట్టి దీనిని 2 ప్లస్ -7గా రాయవచ్చు. ఈ సమాధానాన్ని ప్రశ్నలో ఇచ్చిన వ్యక్తీకరణతో సరిపోల్చి చూడండి. రెండు వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి ఏ అనేది సరైన సమాధానం కాదు. ఇప్పుడు రెండో ఎంపిక బిని చూద్దాం. ఇక్కడ ప్రధాన సరళ రేఖ యొక్క ప్రారంభ బిందువును కనుగొనడానికి చుక్కలతో గీసిన మరొక రేఖ ఎంతవరకు వెళ్తుందో చూడండి. 1, 2, 3, 4, 5. 5 యూనిట్లు 0 నుంచి ఎడమ వైపున జరుగుతుంది కాబట్టి ఇది -5 అవుతుంది. అంటే ప్రధాన సరళ రేఖ -5 నుంచి మొదలవుతుంది. ఇది కూడా -5 నుండి ఎడమ వైపున జరుగుతుంది. ఎన్ని యూనిట్లు జరుగుతుంది? 1, 2, 3, 4. 4 యూనిట్లు ఎడమ వైపున జరుగుతుంది. కాబట్టి దీనిని -5 ప్లస్ -4గా రాయవచ్చు. ఇది ఇచ్చిన ప్రశ్నకు సరిపోతుందా? లేదు కదా! కాబట్టి ఇది కూడా సరైన సమాధానం కాదు. ఇప్పుడు తర్వాత ఎంపిక సిని చూద్దాం. ముందుగా చుక్కలతో ఉన్న రేఖ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. 1, 2. ఇది 0 నుంచి 2 యూనిట్లు ఎడమ వైపున జరుగుతుంది. కాబట్టి ఇది -2 అవుతుంది. ఇది ప్రధాన సరళ రేఖకు ప్రారంభ బిందువు అవుతుంది. ఈ సరళ రేఖ -2 నుండి మొదలై సంఖ్యారేఖపై ఎడమ వైపున వెళ్తుంది. ఎన్ని యూనిట్లు వెళ్తుంది? 1, 2, 3, 4, 5, 6, 7. 7 యూనిట్లు ఎడమ వైపున జరుగుతుంది. కాబట్టి దీనిని -2 ప్లస్ -7గా రాయొచ్చు. ఇది ఇచ్చిన ప్రశ్నతో పోల్చి చూడండి. సరిగ్గా సరిపోతుంది. కాబట్టి సి సరైన సమాధానం అవుతుంది. మరొక ఉదాహరణ చూద్దాం. కింది ఇచ్చిన ఏ నమూనా 6 ప్లస్ -2 అనే వ్యక్తీకరణను సూచిస్తుంది. ఇక్కడ ఏ, బి, సి అనే 3 ఎంపికలు ఇవ్వబడ్డాయి. ముందుగా ఏని తీసుకుందాం. ఇదివరకు చెప్పుకున్నట్లుగా ప్రధాన సరళ రేఖ యొక్క ప్రారంభ స్థానాన్ని కనుగొనడానికి చుక్కలతో కూడిన మరొక రేఖను వాడుతున్నాం. ఇక్కడ 0 నుండి పైకి వెళ్లే కొద్దీ ధన సంఖ్యలు మరియు 0 నుండి కిందికి వెళ్లే కొద్దీ రుణ సంఖ్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ రేఖ 0 నుండి మొదలై 4 యూనిట్లు పైకి వెళ్తుంది. కాబట్టి ప్రధాన సరళ రేఖ యొక్క ప్రారంభ బిందువు 4 అవుతుంది. 4 నుండి మొదలైన ఈ సరళ రేఖ ఎన్ని యూనిట్లు పైకి వెళ్తుంది? 1, 2. 2 యూనిట్లు పైకి వెళ్తుంది కాబట్టి దీనిని 4 ప్లస్ 2గా రాస్తాం. ఇది ఇచ్చిన ప్రశ్నతో పోల్చి చూడండి. రెండు వేర్వేరుగా ఉన్నాయి కదా! కాబట్టి ఇది సరైన సమాధానం కాదు. ఇప్పుడు బిని తీసుకుందాం. ముందుగా చుక్కలతో కూడిన రేఖ ఎంతవరకు వెళ్తుందో చూడండి. 1, 2, 3, 4, 5, 6. 6 యూనిట్లు పైకి వెళ్తుంది. కాబట్టి ప్రధాన సరళ రేఖ యొక్క ప్రారంభ స్థానం 6 అవుతుంది. ఈ సరళ రేఖ 6 నుండి మొదలై 2 స్థానాలు పైకి వెళ్తుంది. కాబట్టి దీని వ్యక్తీకరణ 6 ప్లస్ 2 అవుతుంది. కానీ మనకు ప్రశ్నలో అడిగింది 6 ప్లస్ -2. కాబట్టి ఈ నమూనా కూడా సరైనది కాదు. తర్వాత నమూనా సిని చూద్దాం. ఇక్కడ ప్రధాన సరళ రేఖ పైనుండి కిందికి చూపిస్తుంది. కాబట్టి ముందుగా పైనున్న ప్రారంభ స్థానాన్ని కనుక్కోవాలి. ఎంత అవుతుంది? 1, 2, 3, 4, 5, 6. 6 అవుతుంది. మరియు ఈ సరళ రేఖ 6 నుండి మొదలై 1, 2 స్థానాలు కిందికి వస్తుంది. కాబట్టి దీనిని 6 మైనస్ 2గా రాయొచ్చు. అయితే ముందు ఉదాహరణలో చెప్పినట్లుగా 6 నుండి 2 తీసివేసినా లేదా 6కు -2ను కలిపినా ఒకటే సమాధానం వస్తుంది. కాబట్టి దీనినే 6 ప్లస్ -2గా రాయొచ్చు.
ఈ సమాధానాన్ని ప్రశ్నతో ఒకసారి సరిపోల్చి చూడండి. సరిగ్గా సరిపోతుంది. కాబట్టి సి అనేది సరైన సమాధానం అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం మరియు వ్యవకలనాల వ్యక్తీకరణను ఇచ్చిన సంఖ్యారేఖ నమూనా ఆధారంగా ఎలా గుర్తించాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం.